హాయ్ హలో అందరికీ. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవాళ నా స్టైల్లో ముద్ద వంకాయ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వంకాయలన్నీ కడుక్కోవాలి. కడిగినాక మన భుషంగలు, పసుపు, జీలకర్ర, కారం, ధనియా పౌడర్ అన్నీ వేసేది. అన్నీ వేసి మిక్సర్ పట్టేది మంచిగా. రెసిపీ చూడుర్రి, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఇంకా ఏ రెసిపీ ట్రై చేయాలి నాకు కమెంట్ చేయండి. మిక్సర్ పట్టినాక అలా మళ్ళీ తొడం నూనె పోసి కూడా మిక్సర్ పట్టేది. పట్టినాక అది ఇక మనం వంకాయలు తొడం ఉప్పు వేసి నీళ్ళల్లో వేసేది. నార్మల్ వంకాయలు నీళ్ళల్లో వేసి చేదైతే ఉప్పు వేయాలని కంపల్సరీ. వంకాయలన్నీ కోసి అలా నింపేది. మనం దీనికి సోలాపూర్లో నింపుడు వంకాయ అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయర్రి. ఇవి మంచిగా ఇట్లా నింపుకునేదాన్ని. వంకాయలు నింపుకొని ఒక కాందా ఒక టమాటా కోసినాక మంచిగా కుక్కర్ పెట్టేది. గ్యాస్ మీద కుక్కర్ పెట్టి నూనె పోసేది. బాజీకి ఎంత అంటుందో అంత నూనె పోసేది. నూనె పోసి ఉల్లిగడ్డలు, మనం ఉల్లిగడ్డలు కోసి నెన్నేసుడురి అవి వేసేది. నేను మాట్లాడే స్టైల్ ఎట్లా అనిపించింది చెప్పుర్రి, కమెంట్ చేయరి. సోలాపూర్లో మేము ఇట్లానే మాట్లాడతాం. ఉల్లిగడ్డలు రెడ్డిష్లా అయినాక మళ్ళీ అల్లతోడం అద్రక్ కొత్తిమీర వేసాం. అంటే మేము మిక్సర్ పట్టి పెట్టుకుంటాం. అల్లం కొత్తిమీర అంటాం మేము దానికి. పేస్ట్ వేసేది అల్లం కొత్తిమీరది. ఉల్లిగడ్డలతో గోలినాక ఇంకా ఎంత అద్రక్ కొత్తిమీరది పేస్ట్ వేసినాక మంచిగా మిక్సీ చేయాలి. నేను మిక్సర్ అంటాను, సారీ. మిక్సీ చేసేది. మిక్సీ వేసినాక పసుపు వేసేది. నెక్స్ట్ పసుపు వేసి ఇంకా మన వంకాయలు వేసేది. వాళ్ళు తుంచిపోయినాక సారీ టమాటాలు వేసినాక వంకాయలు వేసేది. మీరు నా వీడియో చూస్తురు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, జల్దీ చేసుకోరి. నేను ఇట్లనే మా సోలాపూర్లో ఇంకేం మేము వెరైటీ టైప్ ఆఫ్ వంటలు చేస్తాం. నేను మీకు రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాం. మీ సైడ్ ఏం ఫేమస్ మీరు కూడా కమెంట్ చేసి చెప్పుర్రి. వంకాయలు పని వేసేది అలా టమాటాలు మగిలినాక. మా తాతారు ఇక్కడ చాలా ఇట్లనే చేస్తారు రెసిపీది. ముద్ద వంకాయ అంటాం మేము ఇక్కడ సైడ్. దీనికి చపాతీ మస్తు కొడుతుంది, చపాతీ బువ్వ. ఇంకా అది మంచిగా మగిలిచ్చినాక అల్లది పేస్ట్ ఉంటుంది చూడు, మనం మిక్సర్ పట్టింది. అది కూడా ఇక అల్లనే వేసేది. అల్ల వేసి ఇంకా నీళ్ళు కూడా పోసేది. అంటే వంకాయలు సేపు ఉడకాలి కదా, ఇంకా నీళ్ళు కూడా పోసేది. నీళ్ళు వచ్చినాక ఒక 2 సిటీలు పెట్టేది కుక్కర్కి. 2 సిటీలు పెట్టినాక ఎంత ఖమ్మంగా వాసన వస్తుంది, మస్తు అనిపిస్తుంది. మా సోలాపూర్ ఎక్కడ సైడ్ ఉందంటే ఇక్కడ మహారాష్ట్ర సైడ్ వస్తుంది మాది సోలాపూర్. ఎవరెవరికి సోలాపూర్ తెలుసో కమెంట్ చేయరు. చూడ్రి ఎంత మస్తు వాసన. నూనె ఎక్కువ ఉంది అనుకోకూరి, అది మీదికి అంతా వస్తుంది. దీనికి మేము ముద్ద వంకాయ అంటాం. బాయ్ గాయ్స్, కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.